మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వివాహ స్థానం లగ్నం నుండి 7వ స్థానం. లగ్నం ఒకటైతే లగ్నానికి ఎదురుగా ఉండే స్థానం 7వ స్థానం, సప్తమ స్థానం అంటాం. ఆ సప్తమ స్థానానికి ఏ గ్రహం అధిపతి? మేషలగ్నం అయితే శుక్రుడు, వృషభం అయితే కుజుడు, మిథున లగ్నం అయితే గురుడు, కర్కాటక లగ్నం అయితే శని భగవానుడు, సింహలగ్నం అయితే శని భగవానుడు, కన్యాలగ్నం అయితే గురుడు, తులాలగ్నం అయితే కుజుగ్రహం, వృశ్చిక లగ్నం అయితే శుక్రుడు, ధనస్సు లగ్నం అయితే బుధుడు, మకర లగ్నం అయితే చంద్రుడు, కుంభలగ్నం అయితే రవి, మీన లగ్నం అయితే బుధుడు. ఇలా సప్తమాధిపతి. మీది ఏ లగ్నమో దానికి ఎదురుగా ఉన్నది సప్తమ స్థానం. మరి ఈ రోజుల్లో వివాహం లేటుగా అవుతుంది. ఎక్కువ శాతం మంది ఉన్నారు. మరి ఒక ఉదాహరణ జాతక చక్రం తీసుకుంటే అసలు వివాహ స్థానం అనేది ఎలా చూడాలి, ఎలా ఉండాలి? వివాహ స్థానం బాగుంటే వివాహ వ్యవస్థ బాగుంటుంది. సప్తమ స్థానం, సప్తమాధిపతి 3 సప్తమంలో మీకు ఏదైనా గ్రహాల స్థితి పొందుంటే ఆ గ్రహాలు ఏ భావానికి చెందినవి, అట్లాగే సప్తమ స్థానం మీద ఏ గ్రహాల దృష్టి ఉంది, ఆ గ్రహాలు ఏ భావానికి చెందినవి, సప్తమాధిపతి ఎక్కడ ఎవరితో స్థితి పొందారో, అట్లాగే ఏ గ్రహాలతో చూడబడుతూ ఉన్నారో. వివాహ విషయానికి లేటు, అట్లాగే ఇబ్బందులు. 1995 డిసెంబర్ నెల పుట్టిన జాతకం ఇది. మేషలగ్నం, సప్తమాధిపతి శుక్రుడు. ఈయన వెళ్ళి దశమంలో స్థితి పొందారు. దశమ కారకుడు బుధుడు. మీ సప్తమాధిపతి ఎక్కడ స్థితి పొందారో ఆ భావం ఏ భావం అయిందో ఆ భావకారకుడిని కూడా చూడండి. ఆ భావకారకుడు లగ్నానికి శుభుడవ్వాలి. సప్తమ కారకుడు ఎవరండి? సప్తమాధిపతి శుక్రుడు దశమంలో స్థితి పొందారు. దశమానికి కారకుడు బుధుడు. బుధుడు తృతీయాధిపతి, షష్టాధిపతి అయ్యారు. బుధుడు తృతీయ షష్టాధిపతి అయ్యారు. అంత ఫేవరబుల్ కాదు. అట్లాగే సప్తమం మీద ఏ గ్రహాల దృష్టి లేదండి, ఖాళీగా ఉంది, మంచిదే. అట్లాగే సప్తమాధిపతి మీద మాత్రం రాహు దృష్టి ఉంది. చూడండి, మీ అమ్మాయి కానీ అబ్బాయి జాతకంలో సప్తమ స్థానం మీద ఏ గ్రహాల దృష్టి అయినా ఉందా? పాపగ్రహాల, శుభగ్రహాల? ఇక్కడ నైసర్గిక పాపులు కాదు, నైసర్గిక ఆధిపత్య పాపులు కాదు, ఆధిపత్య శుభులు కాదు. డైరెక్ట్గా పాపత్వాన్ని ఇచ్చే గ్రహాలు, శుభత్వాన్ని ఇచ్చే. గురు శుక్రులో వీక్షణ ఉందనుకోండి సప్తమం మీద, వెరీ గుడ్. మిగతా ఏ గ్రహాల దృష్టి ఉన్నా వివాహ విషయమే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఇంకా సప్తమంలో శని భగవానుడు కానీ, రవి కానీ, కుజగ్రహం కానీ, రాహు కానీ, కేతు కానీ సప్తమంలో స్థితి ఉంటే 100% ఏదో విషయమై ఇబ్బంది ఉంటుంది. ఇంకా ఇలా ఉన్నప్పుడు సప్తమాధిపతిని చూసుకోవాలి. ఆయన స్థితి బాగుండి ఆయనకి కూడా శుభగ్రహ దృష్టి ఉంటే ఇబ్బందులు ఉండవు. ఒకవేళ పాపగ్రహ దృష్టి ఉంటే ఆయన మీద 100% ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు మేషలగ్నం,
రాహువు 6లో ఉన్నారు. చంద్రుడి నుంచి లాభస్థితి. యోగాన్ని ఇచ్చేటప్పటికి ఈ లగ్నానికి 6లో ఉన్న రాహువు, షష్ఠ స్థానంలో రాహువు 100% యోగాన్ని ఇస్తారు, ధనాన్ని యోగాన్ని ఇస్తారు 6లో ఉంటే. ఆ రాశ్యాధిపతి అది కన్యా రాశి, భూతత్వం అయింది. భూతత్వంలో మంచిగానే ఇస్తారు. ఈ రాహు ఉన్న నక్షత్రం చిత్తా నక్షత్రంలో ఉన్నారు ఈ అమ్మాయికి. చిత్తా నక్షత్రం ఎవరిది? కుజుడు. ఈ కుజుడు లగ్నానికి 9లో ఉన్నారు, భాగ్యస్థానంలో. మంచిదే. ఈయన లగ్నాధిపతి అష్టమాధిపతి అయ్యారు. అంటే రాహుగ్రహం మీద బుధుడు ఆధిపత్యం కన్నా కుజుడు ఆధిపత్యం ఎక్కువ ఉంది. ఇలా ఉన్నవారు మొండివారు, చాలా మొండివారు. పైకి సౌమ్యంగా కనిపించిన మొండివారుగా ఉంటారు. అంటే ఎవరి మాట లక్ష్య పెట్టరు. రాహు ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి అనుసరించి ఫలితాలు ఇస్తారు. రాహు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రాధిపతికి జన్మజాతక చక్రంలో ఏ ఆధిపత్యం వచ్చింది, లగ్నాధిపత్యం అష్టమాధిపత్యం వచ్చింది. ఆయన ఎవరు? కుజుడు. ఆ కుజ నక్షత్రంలోనే రాహు ఉన్నారు. కుజుడు 3వ భావానికి 6వ భావానికి కారకుడు. మరి చిత్తా నక్షత్రంలో ఉన్నారు. చాలా మొండివారు. ఇంకపోతే ఈ రాహుగ్రహం శుక్రుణ్ణి చూస్తూ ఉన్నారు, సప్తమాధిపతిని. ఇలా ఉండడం వల్ల వివాహ విషయమై ఇబ్బందులు ఉంటాయి. వీరికి ఎవరో నచ్చకపోవడం ఇట్లాంటివి ఉంటాయి. సప్తమ స్థానం మీద ప్రాబ్లం లేదండి. సప్తమాధిపతి శుక్రుడి మీద రాహు దృష్టి ఉంది కాబట్టి వివాహ విషయమై జాగ్రత్త వహించాలి. అట్లాగే జాగ్రత్తగా కూడా సంబంధాలు చూసుకోవాలి. ఎందుకంటే రాహు వల్ల మోసపోవడం, మోసగింపబడడం, మోసం కూడా చేస్తూ ఉంటారు. అందుచేత జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే ఈ కుజుడు పూర్వాషాఢ నక్షత్రంలో ఉన్నారు. అంటే శుక్రుడు ద్వితీయ సప్తమాధిపతి అని శుక్రుడు నక్షత్రంలో ఉండడం వల్ల ధనానికైతే లోటు ఉండదు. మీ అమ్మాయి జాతకంలో కానీ అబ్బాయి జాతకంలో కానీ వివాహం లేట్ అవుతుందా, లేదు వివాహం అయ్యి ఇబ్బందులు పడుతూ ఉన్నారా? వివాహం అయ్యాక చూసేది నవాంశ చక్రం చూడాలండి. ఆ నవాంశ చక్రంలో సప్తమాధిపతి అంటే ఎలా స్థితి పొందారు దాన్ని బట్టి అర్థమైపోతుంది ఇబ్బందులు. ఇప్పుడు ఇక్కడ D1 చార్ట్లో అంటే మెయిన్ చార్ట్లో 7వ అధిపతి ముఖ్యంగా 6వ స్థానంలో ఉంటే 100% వివాహ విషయమై జాగ్రత్తలు వహించాలి. అలాగే 7వ స్థానాధిపతి రాహు దృష్టి కానీ, శని దృష్టి కానీ, కుజ దృష్టి కానీ, రవి దృష్టి కానీ, లేదా కలిసి ఉన్న వివాహ విషయమై ఇబ్బందులు ఉంటాయి. కలిసి ఉన్నప్పుడు గురు దృష్టి కానీ శుక్ర దృష్టి కానీ ఉండాలి. అట్లాగే వివాహ కారకుడు శుక్రగ్రహం, ఆడవారికైనా మగవారికైనా. అయితే అమ్మాయిలకైతే గురుగ్రహం, అబ్బాయిలకైతే శుక్రుడు. కానీ దాంపత్యానికి శుక్రగ్రహమే ముఖ్యమైన వాడు. ఇలా ఉన్నప్పుడు మాత్రం అమ్మవారి ఆరాధన, లక్ష్మీదేవి
లక్ష్మీనారాయణ ఆరాధన ఎక్కువ ఆ పిల్లలతో చేయించాలి. అందుచేత వివాహ విషయమై ఎందుకు లేట్ అవుతుంది, ఒకవేళ లేట్ అయినా ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయనేది మాత్రం జాతక చక్రంలోనే తెలిసిపోతుంది. ఎక్కువగా వివాహ విషయమై సమస్యలు అందరూ అడుగుతున్నారు. అవ్వడానికి సమస్య, అయిన తర్వాత కూడా వివాహ వ్యవస్థ వారిద్దరిది బాగోలేదండి అని వస్తుంది. దానికి కారణం శుక్రగ్రహం బాగుండాలి, సప్తమాధిపతి బాగుండాలి, సప్తమంలో స్థితి పొందిన గ్రహాలు బాగుండాలి. సప్తమాధిపతి మీద ఏ గ్రహాల పాపగ్రహ దృష్టి ఉండకూడదు, సప్తమ స్థానం మీద కూడా ఉండకూడదు. ఇలా ఉన్నట్టయితే మాత్రం ఇబ్బంది ఉంటుంది. మరి ఎలా ఉండాలండి? సప్తమాధిపతి ఎవరైనా కానీ ముందుగా షష్ఠ స్థానంలో ఉండకూడదు. అది ఒకటో పాయింట్. నెక్స్ట్, సప్తమాధిపతి మీద శుభగ్రహ దృష్టి ఉండాలి, సప్తమ స్థానం మీద శుభగ్రహ దృష్టి ఉండాలి. ఇట్లా లేనప్పుడు మాత్రం జ్యోతిష్కులను సంప్రదించి పరిహారాలు చేసుకొని వివాహం చేయడం అనేది చాలా ముఖ్యం. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.